విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో కాదు అధ్యక్ష, మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. అందులో 1832 కిలోమీటర్ల సరఫరా చేసే మార్గం కానీ, గ్రావిటీ కెనాల్ 1531 ఉంటే టన్నెల్ పొడవు 203. మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్ళినారు, అందరూ కూడా అన్ని కూడా సమగ్రంగా చూసిన తర్వాత అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ 98 కిలోమీటర్స్ ఉంటే లిఫ్ట్లు 22, పంప్ హౌజెస్ 21. అదేవిధంగా ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి, 406 ఉంటే 228 ఉన్నట్లయితే 132 ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావు అధ్యక్ష. లింక్ 1 ఏదైతే వారు చెప్తుండ్రో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా కేసీఆర్ గారే మాట్లాడారు, కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వచ్చింది. కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు, అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలు తీసుకునే దానిలో తనది ఒక డామినెంట్ కావచ్చు, కానీ నాకు నీళ్ళు ఇక్కడ లభ్యత ఉన్నది, అది కేంద్ర జల సంఘం చెప్పింది. ఆనాడున్న 14 టీఎంసీ కాకుండా 141 టీఎంసీ నీటి ఇక్కడ అవైలబిలిటీ కావాలి అని సిడబ్ల్యూసీ చెప్పినప్పుడు ఇక్కడ అవైలబిలిటీ సిడబ్ల్యూసీ 50 సంవత్సరాల లెక్కల్లో మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం కింద దొరుకుతాయి అన్నప్పుడు మాత్రమే అక్కడ నిర్ణయించడం జరిగింది. మేడిగడ్డ జరిగిన తర్వాత కూడా అధ్యక్ష అందరికీ తెలుసు ఒక డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్ పోయిన తర్వాత దాన్ని సిడబ్ల్యూసీ అదేవిధంగా టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా దాన్ని వెట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏజెన్సీస్ కూడా వెట్ చేస్తాయి. ఎవరు లేకుండా కేసీఆర్ గారే అక్కడ ఉండి ఇక్కడే ఫైలింగ్ చేయమన్నారు, ఫౌండేషన్ ఏం చేయమని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కావాలన్నా ఇతర ఫౌండేషన్ కావాలన్నా అనేది ఖచ్చితంగా ఆయా ఏజెన్సీలు తీసుకుంటే. నేను ఒక చిన్న సంఘటన చెప్తున్నా అధ్యక్ష. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నేను కూడా అక్కడ పోయినప్పుడు అక్కడున్న ఎల్ఎన్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన వచ్చినట్లయితే ఒకటే మాట చెప్పిండ్రు, మీకు ఇది ఒక మిషన్ కావచ్చు, మీకుండే 10 ప్రాజెక్టులలో ఇది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి ఇది లైఫ్ లైన్, దయచేసి క్వాలిటీతో చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక 2 చూపించిన అధ్యక్ష. ఇలా 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది, ఇవాళ చాలా